చాలా యథార్థవంతుడుగా ఉండే దేవుడవు తండ్రి. నాయనా చిన్నది మరి నీకు నీ యందు ఎంతో మంచితనం కనపరుస్తూ వచ్చింది. తండ్రి హేగే దృష్టిలో తండ్రి దయ పొందింది. తండ్రి చూచిన వారందరి దృష్టిలో కూడా దయ పుట్టించారు ప్రభా. తండ్రి రాజు ఎదుట కూడా తనకి దయ పుట్టించారు. నాయనా నీవు చేసే కార్యములు ఎంతో గొప్పవి, ఆశ్చర్యకరమైనవి, అద్భుతకరమైనవి. తండ్రి మేము కూడా మీ దయ పొందిన వారిగా మేముండాలని తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభా, నా జీవితంలో కూడా నీ దయ పొందిన దానిగా నీ దయ నీ దయ కొరకు కనిపెట్టుకునే దానిగా ప్రభా, నాలో కూడా ఏ మంచితనం లేదు ప్రభా. అయినప్పటికీ నీ ప్రేమను బట్టి, నీ వాక్యము ద్వారా నన్ను నేను పరీక్షించుకోవడానికి, నీవు అనుదినము నాకు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మీ కృపలో భద్రపరుచుకుంటున్నారు. ఇంతవరకు కాపాడుతూ వచ్చారు. ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. నాయన ఈ దినం ప్రభా, మరి ఈ యొక్క లోక్‌సభ ఎన్నికల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన దేశ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి దశ ప్రభా నాయన లోక్‌సభ స్థానాలు 102 స్థానాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. తండ్రి అయన్నీ కూడా సమాధానంగా తండ్రి నెమ్మదిగా, క్రమంగా జరగడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మహారాష్ట్ర జ్ఞాపకం చేసుకోండి. బీహార్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, తమిళనాడు జ్ఞాపకం చేసుకోండి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం జ్ఞాపకం చేసుకోండి. త్రిపుర, అండమాన్, నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి తండ్రి ఇలాగ 102 నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఏ అల్లర్లు లేకుండా చేయండి. న్యాయంగా ఈ ఓట్ల ఎలక్షన్ జరగడానికి మంచి ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించమని, మీ చిత్తంలో ఉన్న అధికారులను నిలబెట్టుకోమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి అలాగే నిన్నటి పరిచర్యలో మీరు సహాయం చేస్తూ వచ్చారు. సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని వేడుకుంటూ వస్తున్నాను. పరిచర్య కొరకు, దేవుని సహాయం కొరకు ప్రగతి నగర్ సెవెంత్ ఫేజ్ వెన్స్‌డే బైబిల్ స్టడీ ఉంటుంది. నిజాంపేట, బీహెచ్ఎల్, హఫీజ్‌పేట బైబిల్ స్టడీ ఉంటుంది ప్రభా. కేపీహెచ్‌బీ కొండాపూరు ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది. ఇలాగ ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో ప్రభా నీ మందిరాల్లో జరుగుతున్న కూడికలన్నీ కూడా మీరు ఆశీర్వదించండి. దైవజనుల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాల్లో ఉంచండి. ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చ్ ప్రేయరు, ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది ప్రభా. ఆలీనగర్, ఆలీపూర్ పరిచర్యను దీవించండి. ఆల్విన్ కాలనీ ఇమ్మానుయేల్ బ్రదర్, రాచెల్ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాము. వారిని మంచి ఆరోగ్యాల్లో ఉంచి, వారి పరిచర్యను దీవించి, నాయనా ప్రాంతమంతా కూడా నీ పరిశుద్ధాత్మను కృంభరించమని వేడుకుంటూ వస్తున్నాను. బీడీఎల్ బానూరు జ్ఞాపకం చేసుకోండి. బాచుపల్లి బ్రదర్ ఐజక్ బ్రదర్‌ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి తన కుటుంబాన్ని కూడా దీవించండి. చేస్తున్న పరిచర్యను దీవించండి. మరియు బచ్చురాజుపల్లి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఈ పరిచర్యలన్నిట్లో కూడా మీ సహాయమును కోరుకుంటున్నాం ప్రభా. నాయనా అక్కడున్న ప్రాంతాలు, చుట్టుపట్ల జనాల్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీ రక్షణలో నడిపించుకోండి. బ్రదర్ కుసుమ ముంబైలో ఉన్న పరిచర్య, ఆ ప్రాంతాల్లో స్థానిక సంఘాల ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాం. బ్రదర్ రాజేష్, సోదరి జ్యోతి చేస్తున్న ముంబైలో పరిచర్య మీరు ఆశీర్వాదకరంగా చేయండి. డేవిడ్ బ్రదర్, రామిరెడ్డి బ్రదర్ అక్కడ ఎవరైతే ఇంకా సేవకులు ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మరి మీరు ముందు నడిచి వారిని నడిపించండి. నాయన ఎక్కడెక్కడ పరిచర్యలు చేస్తున్న ఆ పరిచర్య అంతా కూడా నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి వీబీఎస్ పరిచర్యలో మీ సహాయం కోరుకుంటున్నాం. తండ్రి మరి శిబాంటిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభా. బీపీ, షుగరు, థైరాయిడ్, కాళ్ళు నొప్పులు నాయన రకరకాల ప్రాబ్లమ్స్‌తో ఉన్నప్పటికీ తండ్రి నీ కొరకు నీ బిడ్డ నిలబడుతుండగా, నీ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి, ఈ పరిచర్యలన్నిటిలో కూడా బలంగా వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తోటి సహోదరుల్ని, సహోదరుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి టీమంతా ఆశీర్వదించండి. ఎవరైతే నీ పరిచర్యకు సిద్ధపడుతున్నారో సమర్పణ కలిగిన జీవితంతో ప్రభా, మనుషులకు చేసినట్టు కాకుండా దేవునికి చేసినట్టుగా ఈ పరిచర్య చేయబడినట్లు తండ్రి నీ బిడ్డలను బలపరచమని, సిద్ధపరచమని నాయన చిన్నపిల్లలు అనేకులు నీ సన్నిధికి రాగలుగునట్లు, నీ వాక్యం వారిలో హృదయంలో ఉంచి రక్షణ పొందుకొనున్నట్లు, ఎవరు కూడా తండ్రి రక్షణ లేకుండా వెనక్కి వెళ్ళొద్దు తండ్రి. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల కొరకు ప్రయాసపడేవారిగా వారిని కూడా నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. బీబీఎస్ తండ్రి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో జరుగుతుందో ఆయా స్థలాలన్నిటిలో కూడా నీ పరిశుద్ధాత్మను కృంభరించండి. ఈ పరిచర్య విస్తారంగా జరగడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వస్తున్నాను తండ్రి. కృప చూపించండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మే 13 జరగబోయే ఆంధ్ర ఎన్నికలు తండ్రి నాయన అమెరికాలో కూడా ఎన్నికలుంటున్నాయి. తండ్రి ఇవన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మంచి ప్రభుత్వాన్ని ఇవ్వండి. నాయన మనుషులు ఎంతో వికృతంగా అకృత్యాలు చేస్తూ, దాడులు చేస్తూ, నీ ప్రజలైన వారిని బాధపెడుతూ, వారిలో దయలేని కారణంగా కఠినులుగా ఉంటున్న యెడల ప్రభా వారిని మీరు మార్చండి ప్రభా. తండ్రి మేము మీ దృష్టికి దయగలవారమైతే మరి మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి సంఘ ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు, మీ విశ్వాసులు చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా మీ సన్నిధికి చేరబడినట్లు తండ్రి మీరు సహాయం చేయండి. వారి కఠిన హృదయాలను కరిగించండి ప్రభా. వారి రాతి గుండె తీసివేసి వారికి మాంసపు గుండె ఇచ్చే
ఏక మనస్సిచ్చి నూతన ఆత్మను పుట్టిస్తానని నీ వాక్యము సెలవిస్తుంది కదా ప్రభా. వారి హృదయాల్లో మీరు నూతన ఆత్మను పుట్టించండి. మంచి దయగల హృదయం దయచేయండి ప్రభా. తండ్రి తోటి సహోదరుల ఎడల వారు ఎంతో ప్రభా దాడులు జరిపిస్తున్నారు. తండ్రి మీ ప్రజలైన వారు కూడా తండ్రి నీ ఎడల దయగల వారిగా ఉండినట్లు సహాయం చేయండి. నీ బిడ్డలను కూడా కనికరం చూపించండి ప్రభా. తండ్రి నీ బిడ్డలు కూడా తండ్రి మత క్రైస్తవులుగా ఉండకుండా, నిలువెచ్చని స్థితిలో ఉండకుండా తండ్రి వారు కూడా నీ యందు విశ్వాసం ఉంచి లవోదీకే సంఘములో వలె మా బ్రతుకు ఉండకుండా ప్రభా ఫిలదెల్ఫియాలో ఉన్నట్టుగా మా జీవితాలు తండ్రి యేసు ఎడల విశ్వాసము కలిగి జీవించే వారిగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. తండ్రి యేసుక్రీస్తు వారు కూడా మనుషుల దయందును తండ్రి దేవుని దయందును వర్ధిల్లుచు వస్తారు. తండ్రి మీ బిడ్డలుగా మేము కూడా నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి అన్ని పోలింగ్ స్టేషన్ల కోసం ప్రార్థిస్తున్నాం. ఎక్కడ మోసం లేకుండా మనుషులు కూడా మీ ఆత్మతో జ్ఞానము కలిగి ఓటు వేయడానికి సహాయం చేయండి ప్రభా. ఈ ఓట్ల ఎలక్షన్ అంతట్లో కూడా మీరు కృప చూపించండి. మంచి ప్రభుత్వాన్ని పరిచర్యకు నీ సేవకు ఆటంకం లేని ప్రభుత్వము, నీతిగా పరిపాలించే ప్రభుత్వము, దీనులను ఆదరించే ప్రభుత్వము, అటువంటి మంచి నాయకుల్ని మీరు మాకు అనుగ్రహించమని, ఈ లోకములో పరలోకములో మాకు మంచి నాయకుడుగా మీరున్నారు ప్రభా. నీ అధికారం లేకుండా ఎవ్వరూ తండ్రి ఆ యొక్క అధికారంలోనికి రారు కాబట్టి ప్రభా నీ పాదములు పట్టుకుంటున్నాం. మీరే సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచర్య గురించి ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులు యాండ్రూస్ అంకుల్ షేబా ఆంటీ కోసము, వారి ఇతర దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆండ్రూ బ్రదర్ షేబా ఆంటీకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి పరిచర్యలో, వారి ఆలోచనల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడై ఉండండి. సంఘాన్ని కాపాడండి తండ్రి. సంఘము కొరకు నిలబడేవారిగా వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా. ఇతర దైవ సేవకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి తండ్రి సేవలో వారి ముందు కొనసాగుటకు తండ్రి అనేకులకి తండ్రి వారి ఆదర్శంగా ఉండినట్లు సహాయం చేయండి. లేకపోతే అనుబంధ సంఘాల పరిచర్య గురించి, దేవుని సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం. అగే బ్రదర్ సిస్టర్కి మంచి ఆరోగ్యాలు దయచేయండి. సంఘాన్ని నడపడానికి వారిని బలపరచండి ప్రభా. కొండాపూర్ అప్పీస్పేట సంఘాల పరిచర్య కొరకు, దేవుని సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సాల్మన్ బ్రదర్ని అక్కని జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ కూడా కొంత అనారోగ్య పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభా తండ్రి మరి ఆ అనారోగ్యమును మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా. మంచి ఆరోగ్యంలో ఉంచండి. ఆ చెవి వినికిడి శక్తి ఇవ్వండి. ఏ మిషన్ పెట్టుకోవాలో కూడా మీరే చూపించండి తండ్రి. ఆ కన్ను ముట్టండి, మంచి చూపు దయచేయండి ప్రభా. నాయన భుజం నొప్పి తగ్గించండి. మీ సేవకునికి షుగర్ కంట్రోల్లో ఉంచండి తండ్రి. నాయన ఈ యొక్క కొండాపూర్ అప్పీస్పేట పరిచర్యల్లో మీరే మీ యొక్క పరలోక జ్ఞానంతో నింపిని బిడ్డను తండ్రి నాయన ఆత్మీయంగా బలపరుస్తూ రండి. సహాయం చేయండి ప్రభా. అక్క కూడా మరి విటమిన్ 12 తగ్గిందని, దానివల్ల కొంత అనారోగ్య పరిస్థితులు ఉంటుండగా మీరే తండ్రి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నీ గాయపడిన హస్తంతో బుట్టి బిడ్డ కూడా నీ పరిచర్లో ముందుకు కొనసాగటానికి సహాయం చేయమని, ఉల్డా కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుని దయందు వర్ధిల్లున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. తాడేపల్లిగూడెంలో పరిచర్య దీవించండి. షామీర్పేటలో పరిచర్య సువార్త 22 గ్రామాలకు అందునట్లు నాయన అక్కడ ఉన్న చీకటిలో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి తీసుకురాగల దేవుడివని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అక్కడ ఉన్న అడ్డు ఆటంకాలు కొట్టివేయండి. డోర్లు ఓపెన్ చేయండి. వారి హృదయాలు తెరవండి. నాయన లూదియా హృదయం తెరిచిన దేవుడు, అనేకుల హృదయాలు తెరిచి రక్షణ ఇచ్చిన దేవుడు, వీరి హృదయాల్లో కూడా రక్షణ దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. షామీర్పేటలో క్రైస్తవుల బరియల్ గ్రౌండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీ సొంత సమయంలో మరి మీరు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. సువార్తకు మార్గాలు తెరవండి. అడ్డు ఆటంకాలు కొట్టివేయండి ప్రభా. ప్రజలు చీకటిలో ఉన్నారు. మా దేశము పాడైపోయింది. పట్టణాలు కాల్చబడుతున్నాయి. జనులు చనిపోతున్నారు. ఎవరు కూడా రక్షణ లేకుండా చనిపోకూడదు ప్రభా. మీరిచ్చిన మాట, నశించిన దాన్ని వెతికి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు తండ్రి. సిలువలో నాయన ఆ యొక్క రక్షణ సిద్ధపరిచారు. ఎవరు కూడా మరి రక్షణ లేకుండా చనిపోకూడదు ప్రభా. మీరే కృప చూపించండి. ఒక పాపి రక్షించబడితే పరలోకంలో సమాధానము, సంతోషం అన్నావు, ఎంతో ఆనందం అన్నావు కదా తండ్రి. ఈ లోకములో ఆ బిడ్డల కొరకు, రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తుండగా మీరు సహాయం చేయండి, కృప చూపించండి దేవా. నాయన చీకటిలో తడువులాడుతున్నారు నాయన. వారి ఆత్మీయ గురుడితనము, వారికి ఆత్మీయ నేత్రములు తెరువు చేయండి, మనోనేత్రములు తెరువు చేయండి. యేసుప్రభు నిజరక్షకుడు అని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకున్నట్లు మా దేశాధ్యక్షులను కూడా జ్ఞాపకం చేసుకోండి. మోడీని తండ్రి నాయన, యోగి ఆదిత్యనాథ్ని ప్రభా, అలాగే మరి అమిత్ షాని ప్రభా, చంద్రశేఖర్ని, అలాగే చంద్రబాబుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది నాయకులు ఉంటున్నారు. వారంతా కూడా కఠిన హృదయాలుగా ఉంటున్నారు. తండ్రి మత పద్ధతిలో ఉంటున్నారు ప్రభా. సృష్టికర్తను మర్చి సృష్టమును పూజిస్తున్నారు తండ్రి. వారి దేవుడు అదే శ్రీరాముడు అనుకుంటూ ప్రభా, వారు కూడా దేవుళ్ళుగా చలామణి అవుతూ అధికారం అంతా వారిదే అని వారి ఆలోచనల్లో పోతున్న జనాల్ని నీ వైపు తిప్పుకోండి. లోబడం వల్లని ప్రజలు ప్రభా మీరు కనికరించండి, సహాయం చేయండి ప్రభా. ఏమీ ఎరగని ప్రజలు
కృప చూపించమని వేడుకుంటున్నాను. నాయన కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం. స్వాతి రాజేంద్ర జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి మధ్య అపోహలు తీసివేసి కుటుంబాన్ని క్రీస్తులో కట్టండి. సుధీర్ వినతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ కూడా ఎంతో ప్రతికూల పరిస్థితులు గుండా వెళుతున్నారు. మీరే సహాయం చేయండి. తన ప్రార్థన ఆలకించండి. తన పక్షముగా మేము చేస్తున్న ప్రార్థన కూడా విని కుటుంబాన్ని కలపండి ప్రభా. క్రీస్తులో బలవంతులుగా చేయమని తిరిగి ఆ కుటుంబంలో ప్రభా నెమ్మది దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. క్రాంతి స్నేహ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని కూడా క్రీస్తులో బలవంతులుగా చేయండి. యేసురత్నం మాణిక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య ఉన్న అపోహలు తీసివేసి కుటుంబాన్ని మీరే కలపమని కుటుంబాలను కట్టమని వేడుకుంటున్నాను. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయేవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని మీ వాక్యం సెలవిస్తుంది. ఏది చేసినా మీరు చేయాలి ప్రభా. మా ఆలోచనలు మా తలంపులు వ్యర్థమైనవి. మీ ఆలోచనలు మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశములు ఎంతో గొప్పవి తండ్రి. నాయన నీ బిడ్డల పట్ల అవి నెరవేర్చుకోమని వేడుకుంటూ వస్తున్నాను. బ్రదర్ భాస్కర్ గారిని ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సిస్టర్ కూడా శ్యామల గారు ఊరెళ్ళారు. ప్రయాణంలో క్షేమం ఇచ్చినందుకు వందనాలు. రంగయ్య గారికి కూడా రక్షణ, కుటుంబం అంతటికీ రక్షణ దయచేయండి. నాయన తబితను కాన్పుకు సిద్ధపరచండి ప్రభా. అలాగే తండ్రి మరి తన పిల్లలు శైలేషు ఇంకా రేఖ రూతు రాకేష్ రూతుని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరికీ రక్షణ ఇచ్చి మీ మందిరంలో కనబడేవారిగా చేయండి. సోదరి నయోమికి ఆరోగ్యం దయచేయండి. స్వస్థత ఇవ్వండి ప్రభా. మరి రక్షణ దయచేయండి. అలాగే సిస్టరు దుర్గాకు కూడా ఆరోగ్యం దయచేయండి, రక్షణ దయచేయండి. నాయన సోదరి జయశీల ఆరోగ్యంగా ఉంచండి ప్రభా. స్వస్థత దయచేయండి. ఇంటికి వచ్చారు ప్రభా. అది యూరిన్ ఇన్ఫెక్షన్ కాదు, క్యాన్సర్ అని డాక్టర్ చెప్పినట్టుగా తెలిసింది. తను అనుకున్న మాట అది ప్రభా. తండ్రి ఆ బిడ్డకి ఆ క్యాన్సర్ కణాలన్నీ నిర్వీర్యం చేసి బిడ్డని సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉంచమని నాయన నీ కొరకు జీవిస్తున్న బిడ్డ మీరే తన విశ్వాసమును గనపరచమని వేడుకుంటూ వస్తున్నాను. బ్రదర్ సూర్య ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. తొందరగా రికవరీ అవునట్టు సహాయం చేయండి. యేసు ప్రభు నాకు స్వస్థత ఇచ్చారు, ప్రభు నన్ను విడిచిపెట్టలేదు, నేనైతే దేవుని విడిచిపెట్టాననే జ్ఞానం తనలో నింపండి. నీ కొరకు జీవించే బిడ్డలుగా రక్షణ దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. సోదరి మార్త స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యంలో ఉంచండి బ్రదరు. ఉద్యోగ విషయంలో కూడా సహాయం చేయండి తండ్రి. అలాగే సిస్టర్ బల్లి ఆర్థిక సమస్యలు ప్రభా మీరే తీర్చండి, రక్షణ దయచేయండి. బ్రదర్ నాయక గారికి స్వస్థత దయచేయండి, రక్షణ దయచేయండి. సిస్టర్ అర్చనారెడ్డి ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. భర్తతో కూడా తనకు పోరాటం ఉందని వింటున్నాం. ఒంటరి జీవితంలో తండ్రి మీరే తోడుగా ఉండి ఈ పోరాటాలన్నీ కూడా తీసివేసి కుటుంబాల్లో సమాధానాలు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి సుహాసినికి సమస్యలు ఉన్నాయి ప్రభా. ఆ సమస్యలన్నీ మీరే పరిష్కరించండి, తద్వారా రక్షణ దయచేయండి. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేశాన్ని మరొకసారి మీ చేతుల్లో పెడుతున్నాం. జ్ఞాపకం చేసుకోండి. దేశ అధ్యక్షుల్ని మీ చేతుల్లో పెడుతున్నాం. వారందరికీ కూడా మారు మనసు పాపక్షమాపణ అనుభవంలోనికి వారిని తీసుకురండి ప్రభా. చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించండి. ఆనాడు మీరు గల్లేకి వెళ్ళినప్పుడు తండ్రి చీకటిలో ఉన్న ప్రజలందరూ కూడా వెలుగులోనికి వచ్చారు తండ్రి. మరణ ఛాయలో ఉన్న వారు జీవములోనికి నడిపించబడ్డారు. ఈ రోజు మా దేశాన్ని కూడా జీవములోనికి నడిపించమని ప్రతి బిడ్డ యేసుక్రీస్తును అంగీకరించి వారి యొక్క మనోనేత్రములు తెరువు చేయమని రక్షణ దయచేయమని నీ కొరకు జీవించే వారిగా తండ్రి వారిలో కఠిన హృదయం తీసివేసి దయగల హృదయం దయచేయమని నీవు దయగల దేవుడవు కాబట్టి నీ పాదములు పట్టుకుంటున్నాము, బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. నిన్ను వేడుకుంటున్నాం. ప్రభావతి సిస్టర్ తన కుమారుడు తండ్రి చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లికున్న వేదన దుఃఖం తీసివేయండి ప్రభా. నెమ్మది ఇవ్వండి. తనకున్నది ఒక్క బిడ్డ, భర్త లేడు. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి తండ్రి. ఎటు విధములైనా మీరు చేయగల దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైంది లేదు. నీకు విరోధమైన జ్ఞానమైన వివేచనైన తండ్రి నిలువదు అంటున్నావు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వద్దెలదన్నావు. సాతానుడు మీ బిడ్డల్లో ఎన్నో సమస్యలు సృష్టిస్తున్నాడు. ఎందుకంటే నీ నుండి దూరం చేయాలని ఏర్పరచబడిన వారిని సైతము నాయన మోసగించాలని చూస్తున్నాడు. వాడి గురి అంతా నీ బిడ్డల మీదే కదా ప్రభా. అందరూ వాడి బిడ్డలే కదా. వాడి బిడ్డల కోసం కూడా వాడి ఉచ్చుల్లో ఉన్న ఆ బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. చైతన్యాన్ని మీరు బాగు చేసి తన యవన కాలమును కాపాడి తండ్రి తన భవిష్యత్తును మీరు తీర్చిదిద్దమని తిరిగి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా తల్లి దగ్గరికి ఆ కుమారుడు ఆరోగ్యంగా వచ్చినట్లు నాయన రక్షణతో వచ్చినట్లు సహాయం చేయమని కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడినట్లు కృప చూపించమని మీ సన్నిధిలో విధేయతతో వినయముతో వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన సమయమును బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఉదయకాలం తండ్రి ఈ విధముగా నిన్ను గనపరచుకోవడానికి నాయన మా విజ్ఞాపనలు మీతో చెప్పుకోవడానికి వారి పక్షముగా ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన సమయమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ మీ విన్నపములు దేవునికి తెలియచేయడం అంటున్నావు. ప్రతి విన్నపము మీ సన్నిధికి వచ్చిందని విశ్వాసంతో నమ్మి నేను స్తుతిస్తున్నాను తండ్రి. బిడ్డలందరి జీవితాలు బాగు చేసే దేవుడు అని నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి
బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నిన్న నేడు ఎన్నడూ మారని మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నీ ప్రియబిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల చెంత సాగిలి పడుతుంటుండగా దయ చూపించండి ప్రభా. దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరం గల దేవుడు, ఎంతైనా నమ్మదగ్గ దేవుడు తండ్రి. అటువంటి గొప్ప దేవుడు మాకు దేవుడు ఎన్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న నాకు ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి వందనాలు. రక్షణలో కొనసాగిస్తే ఈ విధంగా కృపలో అంగీకరించి నీ దయ అంతటిని బట్టి వందనాలు. నేను కూడా నీ దయకు అర్హురాలుగా చేసే మంచి దేవుడని, మహిమగల తండ్రి అని, హృదయం ఆరాశుతి తప్పుదాలన్నింటిని కూడా నీ విస్తారమైన క్షమాపణతో క్షమించే దేవుడు అని, పుణ్య రక్తధారలతో నన్ను కడిగి నీ దయకు నా తండ్రి నీ కృపకి పాత్రలుగా నన్ను కూడా చేసుకునే దేవుడు అని, దయగల వారి ఎడల దయ చూపించే దయగలిగిన దేవుడు తండ్రి. అటువంటి దయ నా ఎడలు కూడా కనపరిచి నా ప్రార్థన కూడా నీకు అంగీకారం ఉండడానికి సహాయం చేసే నా దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తూ స్తుతి ఆరాధనతో నీ పుణ్యరక్తాన్ని సంపూర్ణంగా ప్రోక్షించుకుంటూ నీ పాదాల చెంత సాగిలి పడుతున్నాను తండ్రి. ఇచ్చిన ప్రశస్తమైన వాక్య లేఖనాలన్నింటిని బట్టి హృదయం ఆరాస్తుతిస్తున్న దైవజనులను బట్టి వందనాలు. సాల్మన్ బ్రదర్ని, సిస్టర్ గారిని కూడా కాపాడి భద్రపరచిన, మంచి ఆయురారోగ్యాల బిడ్డలకు అనుగ్రహించిన వారి శ్వాసాన్ని ఘనపరచని, వారి సేవపరచని, ఆశీర్వదించిన బ్రదకున్న ప్రతి బలహీనత మీరు ఎరిగి ఉన్న దేవుడు. మీరే స్వస్థపరచండి ప్రభా. షుగర్ను కంట్రోల్లో ఉంచండి ప్రభా. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. దయగలి వారి ఎడల దయ చూపించే దేవుడు తండ్రి. ఆ బిడ్డలో కూడా దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. ఆ చెవి వినికిడి విషయంలో గొప్ప సహాయం చేయండి ప్రభా. మంచి మిషన్, శ్రేష్టమైన మిషన్ మీడే బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. నా తండ్రి నాయన ఆర్థిక వనరుల సమకూర్చే అవసరతలన్నింటినీ కూడా మీ దయ చెప్పిన మీ మహిమను తీర్చండి. ఇటువంటి చెడుగు కీడు అపాయం బిడ్డ జరగకుండా సహాయం చేయండి ప్రభా. నాయన సరసమైన ధరకే దొరకడానికి మీరే సహాయం చేయండి ప్రభా. అనుకూలపరచండి ప్రభా. ఆ కంటి దృష్టిని కూడా ఏమాత్రం కూడా తగ్గిపోకుండా సహాయం చేయండి తండ్రి. వారికి ఉన్న ప్రతి బలహీనత మీరు ఎరిగిన దేవుడు. మీరే మీ బలమైన హస్తంతో బిడ్డను భద్రపరిచి బహుబలంగా వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్తుతిస్తున్న సేవకురాలను కూడా కాపాడండి ప్రభా. వారిపై సేవ పరిచయం ఆశీర్వదించండి. ఎటువంటి విటమిన్స్ తక్కువ కాకుండా మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. పాపను కూడా కాపాడి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. స్కూల్ రాకపోకల్లో తోడండి నా తండ్రి. ఎగ్జామ్స్ లో మంచి విజయాన్ని అనుగ్రహించండి నా తండ్రి. మీరే దయ చూపించండి. కుటుంబంగా చేస్తున్న సేవా పరిచయం అంతటిని కూడా ఆశీర్వదించండి. కొండాపూర్, అప్సిపేట ఈ పరిచయాలన్నింటిని కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయండి. దినం సేవా పరిసరం అంతట్లో కూడా మీరే కృపను చూపించి మీ కాపుదల భద్రత అనుగ్రహించమని, పట్టజాలను ఆత్మలు కూడా మందిరాల్లో సమకూర్చమని, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేలు పొందడానికి ఆత్మీయంగా నా తండ్రి సహాయం, ఆత్మీయంగా మేలు పొందే విషయంలో మీరే దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. నాకు ఇచ్చిన ప్రార్థన అంశాలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న క్రైస్తవులను అత్యధికంగా హింసిస్తున్న ఉత్తర భారతదేశాన్ని దయలో గుర్తు చేసుకోండి తండ్రి. హింసించకుండా సహాయం చేయండి ప్రభావ. మీ దయకి మమ్మల్ని అర్హులుగా చేయండి. అలాగే ప్రజల దయకు కూడా మమ్మల్ని అర్హులుగా చేయమని పాదాలు పట్టి బ్రతిని మేము కూడా మంచిగా నమ్మకంగా నెమ్మదస్తులుగా ఉండడానికి సహాయం చేయండి. రాజాది రాజుమైన మీరే ఎంతో సాత్వికుడిగా దీన మనసు గల దేవుడుగా మీరు అయ్యారు ప్రభా. అలాగే మేము కూడా ఉండడానికి సహాయం చేయండి. ఏమి ప్రతికూలంగా ఉండకుండా సహాయం చేయండి తండ్రి. అనుకూలంగా, అందరికి అనుకూలంగా బ్రతికే అదృష్టాన్ని ధన్యతను మీ కృప చొప్పున మాకును అనుగ్రహించమని, మాకు నేర్పించమని నీ పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. తులసిరామ గారు ఊపిరితిత్తులు కణితి ఉంటుంది ప్రభావ. అది పూర్తిగా నయం కాగడం సహాయం చేయండి ప్రభా. నీకు చిత్తమైతే సర్జరీ కోసం కూడా బిడ్డను మీరే సిద్ధపరచండి ప్రభా. దయ చూపించండి. ఏదైనా మంచి చేసి దేవాదేవుడు అని హృదయం ఆరాస్తున్న స్వాతి విషయంలో, రాజేంద్ర విషయంలో దయ చూపించండి ప్రభా. కుటుంబం కలిసి ఉండడం మీకు ఇష్టమైన క్రియ నా తండ్రి. ఆ క్రియ బిడ్డలు చేయడానికి సహాయం చేయండి. కుటుంబం కలిపిన దేవుడు, కొనసాగించే గొప్ప దేవుడు అని, ఘనమైన దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తున్నాను తండ్రి. మధు బిజినెస్ విషయంలో సహాయం చేయండి ప్రభా. ఆ బిజినెస్ కావాల్సిన అన్ని కూడా సమకూర్చబడ్డానికి మీరే సహాయం చేయండి తండ్రి. దయ చూపించండి. బాలు రక్షణ విషయంలో సహాయం చేయండి. మంచి ఉద్యోగస్తుడిగా బిడ్డను మీరే తీర్చిదిద్దమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న ఫెయిత్ యొక్క నీటి ఎగ్జామ్ లో మీరే తోడేయండి తండ్రి. మంచి విజయాన్ని అనుగ్రహించండి. తన తల్లి విశ్వాసాన్ని, తన విశ్వాసాన్ని, దైవజల విశ్వాసాన్ని ఘనపరిచి మీ నామాన్ని హెచ్చించుకొని మంచి విజయాన్ని బిడ్డకు అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. నా తండ్రి ప్రదీప్ బీటెక్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. మంచి విజయాన్ని అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాల్సిన తండ్రి. అక్కడ ప్రవీణు, దీనా వివాహంలో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. దినం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుగ్రహించండి. దయ చూపించండి ప్రభా. తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఘనపరచండి ప్రభా. సేవకులను కూడా అభిషేకించి వాడుకోనండి తండ్రి. ఎంతో మంది రాగలడానికి సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. ఎంతో మంది రాగలడానికి మీరే కృపను చూపించండి. వచ్చి అందరూ కూడా మేలు పొందడానికి మీరే సహాయం చేయండి నా తండ్రి. మీరే దయ చూపించిన అన్నిలు ఎవరైనా వస్తే వినగలిగే మంచి మనసును గ్రహించే మంచి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని పాదాలు పట్టి
బ్రతినార్చున్న తండ్రి దయ చూపించిన మంచితనం చొప్పున ఆకర్షించుకోండి ప్రభా. దయ చూపించిన సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభులు వారినే చూడగలడానికి మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. వివాహంలో మీరే తోడై ఉండండి ప్రభా. అలనాడు కానాని వివాహంలో ఉన్న దేవుడు ఈ వివాహంలో కూడా ఉండి మీ నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. దయ చూపించండి ప్రభా. దయ చూపించిన వరుణ, అభిషేక్, హేళన ఎగ్జామ్స్ రాసి ఉంటుండగా మంచి విజయాన్ని అనుగ్రహించిన వరుణ్ కూడా సెకండ్ ఇంటర్ కాబట్టి ఎంసెట్ కోసం బిడ్డను సంపూర్ణంగా సిద్ధపరచండి ప్రభా. దయ చూపించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి. అలాగే సెకండ్ ఇంటర్ రాసిన బిడ్డలందరూ కూడా ఎంసెట్ కోసం మంచిగా ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయండి. ఏది కూడా శ్రద్ధతో చేయకుండా మంచి నా తండ్రి చక్కగా బుద్ధి జ్ఞానాలు సర్వ సంపదలు మీ యందు గుప్తమైనాయి కాబట్టి నీ ద్వారా తండ్రి మేలు పొంది చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి. మంచి విజయాన్ని అనుగ్రహించండి. నా మహిమార్థం వాళ్ళందరూ కూడా మంచి విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతున్న యవనస్తులందరినీ కూడా కాపాడి భద్రపరచండి ప్రభు. యవనంలో ఎంతో భద్రంగా భయంతో నా తండ్రి రక్షణ కొనసాగేటట్లు కృపను చూపించమని పాదాలు పట్టి బ్రతున్న యవనులు ఎవ్వరు కూడా చెడిపోకుండా సహాయం చేయండి ప్రభు. దేనికి బానిసలు కాకుండా ముఖ్యంగా మొబైల్ కు బానిసలు కాకుండా సహాయం చేయండి. టీవీ వ్యామోహం నుంచి కూడా బిడ్డలను తప్పించండి ప్రభు. దయ చూపించండి. మంచి మంచి బిడ్డలుగా నీ బిడ్డలుగా నా తండ్రి నీ కనుసన్నలో బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. వారి మీద మీరే దృష్టించండి ప్రభు. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. అలాగే చైతన్య విషయంలో గొప్ప కార్యం ఘనమైన కార్యం జరిగించండి ప్రభు. మీకు అసాధ్యం అనేది లేదు ప్రభు. తండ్రి దీని ద్వారా ఎవరు ఏమి నేర్చుకోవాలి నమ్మకంగా నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. ప్రభావతి గారిని కూడా గుర్తు చేసుకోండి. తన విశ్వాసాన్ని ఘనపరచండి. తనకు తోడే ఎండండి. మీ ఆలోచన చొప్పున నడిపించండి ప్రభు. మంచి చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, నమ్మిక కలిగి నీ వైపే చూడగలడానికి సహాయం చేయండి. తన భారాలన్నీ కూడా భరించే దేవుడు, తన చింతలన్నీ కూడా తీర్చే దేవుడు మీరు తప్ప ఇంకెవరన్నారు నాయన ఈ లోకంలో. దయ చూపించండి. సహాయం చేయండి. బిడ్డకు మేలు చేయండి. మంచి చేయండి. సంపూర్ణంగా సమకూర్చుకోండి ప్రభు. దయ చూపించండి. నా తండ్రి మాత్రం కూడా త్రోసివేయని దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తున్నాను. దయలో గుర్తు చేసుకోండి. టీనాను కూడా గుర్తు చేసుకోండి. వారు ఎగ్జామ్స్ లో తోడే ఉన్నారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. దయలో గుర్తు చేసుకోండి తండ్రి. సహారా గ్రేస్ కూడా గుర్తు చేసుకోండి. సుహాన్ హోల్డాన్ కూడా గుర్తు చేసుకుని మనీ వర్షను గుర్తు చేసుకున్న బిడ్డలకు మంచి విజయాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. దయలో గుర్తు చేసిన బీటెక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ రాసిన బిడ్డలను కూడా దయలో గుర్తు చేసిన డేవిడ్ విషయంలో మంచి విజయాన్ని ఇస్తారని, ప్రిన్స్ విషయంలో దయ చూపిస్తారని, ఫెయిత్ నేతి నా తండ్రి నాయన సేతు నప్తాలి నా తండ్రి సునీలు నా తండ్రి బ్లెస్సి మిరకల్ నా తండ్రి సునీలు నా తండ్రి నాయన సాలోను మిరాకల్ మౌనిక నా తండ్రి రేఖ ఈ బిడ్డలందరినీ కూడా గుర్తు చేసుకోండి తండ్రి. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. 10th క్లాస్ బిడ్డలను కూడా దయలో గుర్తు చేసుకోండి తండ్రి. మంచి విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి మీరే సహాయం చేయండి. సూజన్ గుర్తు చేసుకోండి. తరుణ్ గుర్తు చేసుకోండి. నేను స్టీఫిన్ అబ్రహాం గుర్తు చేసుకోండి. అలెఖ్యాన్ని గుర్తు చేసుకోండి. అమూల్యాన్ని గుర్తు చేసుకొని వినయశ్రీని గుర్తు చేసుకోండి. మంచి విజయాన్ని అనుగ్రహించండి. ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవాది దేవుడు మీరే నా తండ్రి. దయ చూపించమని ప్రభు. దయ చూపించండి ఇటువంటి కలవరాలేవి చెప్పిన ప్రకారంగా చక్కగా సహాయం తొందర లేకుండా సహాయం చేయండి. నెమ్మదితో ప్రశాంతతో కూడా జరగడానికి సహాయం చేయండి తండ్రి. ఆ యొక్క ఎలక్ట్రానిక్ పరికరం కూడా చక్కగా పనిచేయండి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కల సహాయం. ఎంతో మంది వాలంటీర్స్ గా పనిచేస్తారు. ఎంతో మంది అధికారులు పనిచేస్తారు. అందరూ నెమ్మది చక్కగా సహాయం చేస్తారు. గందరగోళం లేవు కూడా ఎంతో మర్యాదగా చక్కగా అవడానికి సహాయం చేయండి. మీరు అధికారులు వహించిన ప్రభుత్వం మీరు మంచి చేస్తే మంచి దేవుడు అని హృదయం తండ్రి. మా నా తండ్రి ఎంతో మంది దైవజనులు సేవకులు ప్రార్థన చేస్తుండగా మీ కృప చూపుని కార్యక్రమం చొప్పున కాపాడమని భద్రపరచమని మంచి మనసుగా తండ్రి పార్టీని అనుగ్రహించమని వాదాలు పట్టి ప్రతి ఎవరిని కూడా వ్యతిరేకించని దేవుడు తండ్రి చూపించండి. మాకు కూడా మానుష్యంగా ప్రభుత్వం రాకుండా మీరే చూపించండి. మీ పాదాలు మాకు దిక్కు తండ్రి. మీ పాదాలు మాకు శరణ్యం. మీరు ప్రార్థన తండ్రి. నిజముగా మరొక వారికి సమీపం ఉండే దేవుడు తండ్రి. మా దేశాన్ని స్వస్థపరిచే దేవుడు తండ్రి. మా దేశాన్ని ప్రతి ఒక్కరు స్వస్థ దేవుడు తండ్రి. మార్చిన కూడా మార్చిన చూపించిన
ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించి తండ్రి మానవతో ప్రవర్తించడానికి మీరే సహాయం చేయండి. గొప్ప మేలు తండ్రి, గొప్ప ఉపకారం భారతదేశం అనుగ్రహించండి. మేలు చేసే దేవుడు, మంచి దేవుడు తండ్రి, ఉపకారం చేసే దేవుడు తండ్రి. మేలు చేయడం ఏదైనా చేయడానికి చేయడం మంచి చేసే దేవుడు అని మగల తండ్రి అని మహిమ ప్రభావ మహత్యం కలిగిన తండ్రి అని మా భారతదేశాన్ని కృప కలిగి కనుక చూపున పాలిస్తాను తండ్రి. చూపించండి ప్రధాన మాత్రాన్ని పదాలు పట్టి తండ్రి బీజేపీ అంత మాత్రం కూడా ఆయన ఉండగా ఉండడానికి మీరే సహాయించిన వారిలో మార్పు దగ్గరించండి. మార్పు అందించండి ప్రభావ. ఇంకొక సంవత్సరం వచ్చిందంటే చదవగానే చూపించండి ప్రభా, చూపించండి వారికి మీ తండ్రి ఎటువంటి వారిని అయినప్పటికీ మీరే కృపలో గుర్తు చేసుకుంటారు. దయ చూపించండి చదవాలందరూ దక్కాలని అసలు చూడడం మానవతంతో చూడదన్నటువంటి రాజ్యాంగాన్ని అంతటిని కూడా మార్చాలని మనస్తున్న బిడ్డని మీరు కృపలో గుర్తు చేసుకుని చేయడం ఆలోచన కూడా తారుమారు పాదాలు పట్టి అందరూ కూడా మంచి మనసు అందరూ కూడా మంచి మనసు అధికారంలో ఉన్న వారికి అందరూ కూడా మనసును దయచేసి తత్వాన్ని లేకుండా చక్కగా నిర్గరించుకొని మీ దైవ మాయల కనబడి తండ్రి దయ చూపించండి. ఎవరైనా కాకుండా సహాయం చేయి. అందరిలో కూడా మంచి మనసు మెత్తనైన మంచి మనసు చూపించి కన్నా తండ్రి వన హృదయస్తూ నన్ను నా బిడ్డను కూడా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దీవులు కల్పాలు అందరూ కూడా గుర్తు చేసుకుని కలవరాల నుంచి కొట్లాటల నుంచి తండ్రి యుద్ధాలు తప్పించి పాదాలు పట్టి బ్రతినాడు మీరే సహాయించి మన సమాధానకర్తలై ప్రపంచం మీద ఏలుబడి చేయమని పాదాలు పట్టి బ్రతినాడు. పరిస్థితులు ఉండలే ప్రతి బిడ్డ మీరు స్వస్థపరచమని తండ్రి ఆయన అనుగ్రహించమని సమస్యల సార్వమాధికారులను సంస్థాన్ని తక్కువ చేయమని దయ చూపించమని పాదాలు పట్టి మంచి చేస్తాను తండ్రి కృపలో గుర్తు చేస్తాను. మీరే స్వస్థపరచమని పసిబిడ్డతో బాధపడుతున్నారు దయ చూపించండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తప్పించండి. ప్రతి తండ్రి బిడ్డను కాపాడు భద్రపరిచి మన ఆలోచనలన్నీ కూడా నీ వైపు ఉంచడానికి ఆ పరిస్థితి ద్వారా ఎవరు ఏం నేర్చుకోవాలి నమ్మకంగా నేర్చుకోవడానికి సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడు. సమస్తమై మాకంతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనం వేసే నమ్మదగిన నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మహా తండ్రి. ఆమేన్. సరే ముగించుకుందామా? రేపు విద్యార్థులు ప్రార్థిస్తారు. ప్రేమగల మా పరలోక మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా నీ ముఖ దర్శనం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి నీ పాద సన్నిధి జీవంగా నీ మాటల కొరకు నీ స్తోత్రం. అన్యుల దేశంలో బానిసలుగా ఉండబడినటువంటి మొర్దెకైని ఎస్తేరును ఆ దేశ రాణిగా ఎస్తేరును ప్రధానిగా మొర్దెకైని చేస్తూ వచ్చినారు. ప్రభువానికి స్తోత్రాలు. ఎస్తేరు చూసిన వారందరికీ దయగలిగినట్లుగా చేస్తూ వచ్చినారు. కారణం నీ బిడ్డ నీ దృష్టిలో దయనందినటువంటి బిడ్డగా ఉన్నట్లుగా ఈ వాక్య ప్రకారంగా మాకు తెలియపరుస్తూ వచ్చినారు. వందనాలు. అలాంటి జీవితంగా నా జీవితాన్ని మా జీవితాన్ని ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, కఠినాత్ములకు మరి దేవుని బిడ్డలంటే ఎంతైనా కానీ కఠినమైన మనస్సే, కానీ వారు మారు మనస్సు పొందితే చాలు తప్పకుండా దేవుని బిడ్డని వారు ప్రేమించగలుగుతారని దయ చూపించగలుగుతారని సత్యం గ్రహించి మా దేశ యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. వారికి ఉన్నటువంటి ఉద్దేశాల ప్రకారంగా ఈ దేశంలో ఒక హిందూ దేశముగా సెక్యులరిజం అన్నటువంటిది లేకుండా
పూర్తిగా ప్రభా ఒక మత దేశముగా చేయాలనేటువంటి కంకణంతో ఉంటున్నారని మేము వింటున్నాం. దానికి తగినటువంటి మెజారిటీ కలిగితే తప్పకుండా చేస్తామనేటువంటి మాటలు చెప్తున్నారు. దేవా, నీకు విరుద్ధమైనటువంటి కార్యం ఇది, దాన్ని మీరు వర్ధిల్ల చేయను అంటున్నారు. నీకు విరోధమైనటువంటి ఉపాయమైనను తెలివైనను నిలవదని సెలవిస్తొచ్చిన దేవా, ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థించేస్తాం. చెన్నైలో ఆ ప్రకారంగా పలు చోట్ల జరిగినటువంటి ఉదయకాలము మరి పోలింగ్ అంతట్లో ప్రభు దినమది పోలింగ్లు మీ సహాయం కృపను అనుగ్రహించి ఆర్తిగా నీ న్యాయమైనటువంటి తీర్పు విధించబడినట్లుగా నీ బిడ్డల ద్వారా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఆర్తిగా పిల్లల యొక్క BBSలో ప్రతి చిన్నారి బిడ్డ బాల్య దినంలోనే మూఢత్వాన్ని స్వాభావికంగా కలిగి ఉన్నటువంటి ఆ యొక్క బాల్యకాల పాపములను మీ రక్తములో కడుక్కొని ఈ మార్పు పొందినటువంటి బిడ్డలుగా మీరు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా యవనస్తులు యూత్ క్యాంపు ద్వారా కూడా యవన కాలంలో కలిగినటువంటి యవనేచ్ఛల నుంచి వారు విడిపించబడి నీ కాడు మోయినట్లుగా నీ బిడ్డను మీరు దర్శించి రక్షించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున ఈ దిన సేవ అంతటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తానుసారంగా మీరు నీ కార్యం జరిగించారు. మీ దాసులు గారు, మీ దాసులు వారితో కలిసి పరిచయం చేయ సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎబ్రోన్ ద్వారా జరుగు పరిచయం మీరు ఆశీర్వదించారు. ఆత్మీయ నాయకులు మీరు ఆర్తిగా దేవుని ప్రజల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, దయ, నీవు కోరినటువంటి కనికరం, ఓ ప్రభా నీ ప్రజలుగా నీ యొక్క శ్రేష్టమైనటువంటి దైవత్వాన్ని అనుభవించినట్టుగా సహాయం చేయండి. అలాగ శత్రువుకు చోటు లేకుండా మీరు సహాయం చేయండి. మా ప్రభా BHL మీ దాసులు జాన్సన్ గారి యాత్ర ముగించారు. వారి కుమారుడు జాను, వారి తోబుట్టువుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని ఆదరించండి. ఈ ఉదయకాలం బర్యల్లో సహాయం చేయండి. ఆర్తిగా దయగల తండ్రి, ప్రార్థన కొరకుగా మీరు తీసుకొచ్చినటువంటి ప్రియబిడ్డలందరి కొరకు పేరు పైన వదనలు చెల్లిస్తున్నాం. మీ దాసులు శిరోమణి ప్రసాద్ బ్రదర్, కుమారుడు ప్రవీణ్ తండ్రి దీన వారి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన 27వ తారీఖు ఆ యొక్క వివాహం యొక్క సిద్ధపాటులో మీ కృప ఇచ్చి సమస్తం మీరే బావుగా చేయగల దేవుడు ప్రభు అని పొందడానికి చేస్తాం. అలా అశ్విని భవిష్యత్ దీవించు. డేవిడ్ నిన్నటి దినంతో పరీక్షలు ముగించి సహాయపడుతూ వచ్చారు. రాసినటువంటి ప్రతి పరీక్షకు తగినటువంటి ఫలితాన్ని మీ చిత్తాంశం దయచేయండి. ఆర్తిగా మా ప్రభా మీ దాస్ లూకా గారిని జ్ఞాపకం చేసుకొని పిల్లలు సాధోక్షాలను వారి యొక్క భారములు అక్కలు మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి శ్రీనివాస బ్రదరు జయమ్మ కుమారుడు సునీల్ కొరుస్తూ మీరు ఇచ్చిన మంచి పర్సంటేజ్ ఫస్ట్ సెమిస్టర్లో ప్రభువా మీరు చేస్తున్న సహాయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నెక్స్ట్ సెమిస్టర్ కొరకు కుమారుడు సిద్ధపరచండి. ఓ ప్రభువా ఆర్తిగా మీ దాసుని నీ కొరకుగా వారి గ్రామంలో సాక్షులుగా నిలబెట్టుకోరండి. మీ దాసు సుధీర్ బ్రదర్, వినితమ్మ పిల్లలు ప్రభువా బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. సాతానుడు వారి హృదయాల్ని మోసపరుస్తూ వచ్చినాడు. దయచేసి బిడ్డను వినితంతో మాట్లాడి పిల్లలతో మాట్లాడి ప్రభువా కుటుంబాన్ని సమాధానపరిచి ఐక్యపరచుమని సమకూర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీ దాసుడు శ్రీనివాస్ ఫామ్ హౌస్ విషయంలో చిత్తమైతే వాటి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చబడి ఆ యొక్క
పని అంతట్లో మీ యొక్క కార్యం జరిగించమని ప్రార్థిస్తాం. ఓ ప్రభా, మీరే సహాయం చేయండి. దోషం యొక్క తల్లి గారి తోబుట్టుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం. సామిరిపేట పంచుని మీరు ఆస్వాదించమని వేడుకుంటున్నాం. ఇలాగున్న బాలాజీ నగర్ లో క్యాంపు విషయంలో ప్రార్థన చేస్తుంటాం. తగినటువంటి రీతిగా ఏర్పాట్లు కూడా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఇలాగున ప్రియ ప్రభువాని గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయండి. అలాగన జ్యోతమ్మ కొరకు సుమియన్ బ్రదర్ పిల్లలు వరుణ్ బాబు కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. దాస్ ఆరోగ్యాన్ని కనికరించి కొన్ని యొక్క చదువులో సహాయం చేయము. ఆరుతుగా ప్రభా వారి అవసరం తీర్చుమని ప్రార్థిస్తున్నాం. మరొక దాస్ తోబుట్టు హరిత రత్నం కొరకు ప్రార్థన చేస్తున్నాము. గొప్ప కార్యం జరిగించి అసాధ్యమైందని సాధ్యపరచుకో, రుజువుపరచుకో. అలాగన ప్రియ ప్రభుత్వం యొక్క మరి ప్రాపర్టీస్ ఇష్యూస్ లో మీరు పరిష్కారం ఇచ్చారు. మీ రాజు బ్రదర్ మార్తమ్మ సిస్టర్ వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గాయాలు పూర్తిగా స్వస్థపరిచారు. పిల్లలు సారస్సు స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల బాలికల రక్షణ నడిపించుము. ఆర్థిక వారి అక్కర్లు మీరు తీర్చుము. చదువులో సహాయం చేయము. దాసు దూట్లో కూడా నీ కృప సహాయం దయచేసి నెమ్మదిగా చేయడానికి మనకు అనుకూలపరచు. దాసు చాంద్ర స్తోత్రాలు. కుమారుడు సంతోష్ మరి కోడలు శర్లి కొరకు మనవుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి కుటుంబాన్ని మీరు బలపరచు. శర్లి జాబ్ విషయంలో తన రక్షణ నిశ్చయత మీరు అనుగ్రహించి నీ నామాన్ని మయంపరుచుకొని ప్రార్థిస్తాం. అలాగున మీ దాసు లావని ముత్తి గారి స్తోత్రాలు వారి ఆరోగ్యం స్వాతిలో ఉంచుతారండి. కుమారుడు పావులు తండ్రి అఖిల పరు స్తోత్రాలు. మరి మనముడు ఆస్టి జ్వరంతో బాధపడుతున్నాడు. మీరు కనికరించి వాక్కులు పంపి జ్వరం యొక్క పరిస్థితి ఇంకా ఉంటే ప్రభా మీరు జ్వరమార్చునని మీరు కనికరించి సమకూర్చగలని మీకు వందనాలు చెల్లిస్తారు. ఆర్థిగా వారి ద్వారా జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. ఈ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తాం. సహాయం చేయండి. అలాగున మా ప్రభా మీ దోషులు గడుపు సమయం దేవుని కనికరించండి. మీ దోషులు చంద్రుని ఆరోగ్యంలో కనికరించండి. ఆర్థిక దోష లక్ష్మణ్ గారి స్తోత్రాలు వారి ఆరోగ్యంలో కనికరించడం జరగాల్సినటువంటి మరి టెస్ట్ల విషయంలోనూ కృప ఇచ్చి పూర్తిగా మీరే కనికరం చూపించమని ప్రార్థన చేస్తున్నా. మరి కోడలు తండ్రి హ్యానాన్ని మంచి ప్రసవం కొరసిపరచు. తండ్రి విజయరామ్ బాధలు మీరు సహాయం చేయండి. అలా కుమార్తె సుప్రీం విశ్వాసాన్ని గణపరచు. అరుణ్ బాబు కీర్తన కోమని అబ్రాన్ యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కార్యక్రమం దేవప్రదర్శన వృద్ధాప్యంలో ఉన్నారు. మీ దోష అక్కయ్య గారు మీరు కనికరించండి. మంచి ఆరోగ్యంలో ఉంచండి. వాడు సూర్యరావును కూడా మీరు దర్శించి రక్షించుకోలేదు. మరి సూర్య ఉషామ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ స్వస్థత వారికి ప్రసాదించుకుని వేడిచచ్చు. సేవలు అనేటువంటి మీ దోషలు మీరు కనికరించి వారి భారాలు భరించి ఆరుతుగా ప్రభాని సేవలు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున లక్ష విజయమ్మ కొరకు తన యొక్క పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్న భక్తి రక్షణ కొరకు పిల్లల రక్షణ కొరకు దోష ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ మాత్రమే కాదు నిస్సి కొరకు స్తోత్రాలు తన యొక్క తోబుట్టువులు భవిష్యత్తు విషయమై మేము ప్రార్థన చేస్తున్నాం. నీ పరలోక ఏర్పాటు స్పష్టంగా చూపించు. అలాగున నీ మయం కొరకు గాని కార్యం జరిగించు. ఇప్పుడు విశ్వాసాన్ని గనపరచు. తల్లిని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రభా మీ దోషాలు శివన్సిన స్తోత్రాలు సర్వను జ్ఞాపకం చేసుకోవడం పెరిగి మీరు కనికరించండి. నత్తల అభిషేకులు కుటుంబముగా మిమ్మల్ని సేవించడం కొరకుగా మీరు బలపరచండి. మీ దోష యొక్క ఆరోగ్యాన్ని కనికరించి దోషని సాక్షిగా వారి డ్యూటీలో వాడుకోనమని మేము ప్రార్థన చేస్తాం. సహాయం చేయండి. నత్తల అభిషేకం వరకు చదువులో ఆత్మీయ జీవితంలో వదిలి చేయండి. మీ దోష తోబుట్టులందరి విషయాల్లో మీరు సహాయం చేయండి. పిల్లలు
వారి చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మీ దోస్తులు శ్యామల స్తోత్రాలు మన మహాప్రభ చేత సూరత్ తీసుకుని వెళ్ళని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మరి సునైన వెంకటరమణ కుమార్తె మరి మనముడు ప్రభువా సహవాసాన్ని నడిపించబడినట్లుగా మీరే నీ కృపయొద్దు బలపరచమని వేడుచు. అలా సుప్రియ భాస్కర్ పిల్లగొరు స్తోత్రాలు. భాస్కర్ యొక్క ప్రమోషన్ విషయంలో సాయం చేస్తూ ట్రాన్స్ఫర్ విషయంలో కృప చూపించి నడిపించమని వందనములు చెల్లిస్తున్నాను. అలాగ నేను సుఖని జ్ఞాపకం చేసుకున్న బిడ్డలకు కూడా అక్కడే ఉన్నారు సురత్లో. మీరే వారు కూడా సమయాన్ని దీవెనకరంగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసం గలపరిచారు. దర్శనంలో జ్ఞాపకం చేసుకుని అయిన కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. అలా సుజాతను స్తోత్రాలు మీ దాసు రంగయ్య రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెద్ద కుమార్ తబితాను సామాను కాన్సిద్ధపరిచి శైలిని రక్షణ కార్యం జరిగించి రాకేష్ వారి కుటుంబ రక్షణ నడిపించిందని మేము ప్రార్థిస్తున్నాం. సార్ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఓ ప్రభువా, నీ యొక్క ప్రేమ వారి పట్ల కనపరుచుకొని వారి విలువైన రక్షణ చేతులను అలంకరింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసు విశ్వాసం గనపరిచి మేము చేయండి. వారి దాసు ఉదయిస్తున్నారు ఎన్ని వీళ్ళ జ్ఞాపకం చేసుకుని అభిషేక్ మీడియా వారి యొక్క ఉద్యోగాల్లో ప్రభువా మరి సేవ విషయంలోనూ నీ కరుణహస్తం తోడుగా వచ్చి అనేక ఆత్మ రక్షణ కొరకు బలపరిచి వారు రేచుల భవిష్యత్తు దీవించి దాన్ని వివేక యొక్క అక్రమ మీరు తీర్చులు చేసి వారి యొక్క బాధలు సాయం చేయండి. ఏమాది కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది దాసు తల్లి గారు నేను కుటుంబాన్ని కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగ నా ప్రియ ప్రభువా, ఈ దాసు విజయం కొరకు నారవ స్తోత్రాలు. దాసు గృహ బాధ్యతల్లో దాసు యొక్క డ్యూటీ బాధ్యతలు కృపయించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు కనికరించి సంత విజయరాజు మనమడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యంలో వచ్చి నీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరి కాలంలో నీ కృపలో భద్రపరచు, బాప్తి సిద్ధపరచు. ఆర్థిక ప్రభావ తన యొక్క జాబ్ భవిష్యత్తు విషయంలో సహాయం చేయాలి ప్రార్థిస్తాను. నన్ను అందబోసిన జ్ఞాపకం చేసుకోవాలి. టీనేజ్ లోని ఆ బిడ్డ నీ కృపలో ప్రభావ చక్కగా విశ్వాసముందు రక్షణార్థమైనటువంటి అనుభవంలో వచ్చిన కొరకుగా వారే బాప్తి సాక్ష్యమిష్ట కొరకుగా మీరే సహాయం చేసి ప్రార్థిస్తున్నారు. ప్రభావంతో జ్ఞాపకం చేసుకో కుమారుడు చైతన్య ఎంతో వ్యసనానికి గురైనటువంటి కుమారుడు పరికరించి విడుదల ప్రసాదించి మీరు ప్రార్థిస్తున్నారు. తల్లి గారి తోబుట్టు మధుస్తుంది వీళ్ళని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగ అవసరతను ఎవరి నిమిత్తం ప్రార్థించిన వారందరూ మీరు జ్ఞాపకం చేస్తారు. మీరు మొదలు సిద్ధపరుచున్నాయి మీ సహాయం కొరకు కోరుకోవచ్చు. ఆర్థికాన్ని గొప్ప కార్యం జరిగించుకుని తండ్రి ఈ ప్రకారంగా నార్త్ లో క్రిస్టియన్స్ జ్ఞాపకం చేసుకో. మణిపూర్ క్రిస్టియన్స్ ఆదుకొని ప్రార్థిస్తున్నాం. ఎరుసలేం మా దేవా మరి ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితిని స్వాధులో ఉంచుకున్నకై నీకు స్తోత్రాలు. మా ప్రభా సంపూర్ణమైనటువంటి పరిష్కారం దయచేయండి. ఈ మహిమ రాకడ కొరకు మా ప్రోగ సిద్ధపరచులని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యం జరిగించి దినమంతుని కొరకు మీ చిత్తానుసారం నడిపించి క్రీస్తు యేసు పెద్ద అవసరం తీర్చు. మీ కృపా సహాయం కోరుకొచ్చు. మేమెంతా ఎవరి నిమిత్తం ప్రార్థించినా వారిని జ్ఞాపకం చేసుకో. వారు భారాలు భరించి నీకే మహిమ ఘనత ఆరోపిస్తుంది. మా ప్రభువుని ప్రియరక్షకులని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలుగా మనతోని సర్వలోక సకల భక్తులతో దాసు సదాకాలం తోడుగా నడిపించింది గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.